వేసవికాలం. ఎండలు విపరీతంగా మండుతున్నాయి. ఒక చెట్టు నీడలో ఒక ఆవు సేద తీరుతుంది. అది తన కాళ్ళను సగం మూసుకొని ఆహారాన్ని నెమరివేస్తుంది. అప్పుడొక కాకి ఎగురుకుంటూ వెళ్తుంది. ఎండ తీవ్రంగా ఉండడం వల్ల ఒక ఇంటిపైన కాకి వాలింది. ఆ ఇంటిపైన కూడా వేడిగా ఉండడం వల్ల అక్కడి నుండి ఎగిరి ఆవు వీపు మీద వాలింది. ఆ ఆవు అసలు కాకిని పట్టించుకోకుండా అలాగే కూర్చుంది. కానీ కాకి అలా ఆవు వీపు మీద కాసేపు సేదతీరింది. ఇక ఎగిరి వెళ్దామనుకున్న సమయంలో కాకి తన మనసులో ఇలా అనుకుంది. పిచ్చి ఆవు, నేను ఇంతసేపు దాని వీపు మీద కూర్చొని సేద తీరాను. దీనికి తెలియను కూడా తెలియలేదు. అంటే నేను ఈ ఆవు గుర్తించలేనంత చాకచక్యంగా కూర్చున్నాను. దీనికి తెలియకుండా నేను దీన్ని తెలివిగా వాడుకుంటున్నాను అని కాకి తన తెలివికి తానే మురిసిపోయింది. ఆవు వీపు మీద నుంచి ఎగిరి ఆవు ముందు గర్వంగా వాలింది. నేను ఇప్పుడు వెళ్ళవచ్చా అని ఎగతాళిగా ఆవును అడిగింది. నీలాంటి చిన్న ప్రాణులు నా మీద వాలి సేద తీరి వెళ్ళడం వలన నేను అసలు పట్టించుకోను. ఒకవేళ నువ్వు నా మీద ఇంతసేపటి వరకు ఉన్నందుకు నాకు కృతజ్ఞతలు తెలిపి ఉంటే నా దృష్టిలో నీ స్థాయి పెరిగేది అని బదులిచ్చింది ఆవు. దీంతో కాకి గర్వం పటాపంచలయ్యింది. సిగ్గుతో తలదించుకొని మారు మాట్లాడకుండా అక్కడి నుండి ఎగిరి వెళ్ళిపోయింది కాకి.